వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, నరసింహస్వామి, రాముడు, వీళ్ళందరూ ఎవరు, యేసుక్రీస్తు ఎవరు? ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. మీకైనా వాళ్ళకైనా నాకైనా సృష్టి మొత్తానికి ఒక్కడే దేవుడు. నేను అన్ని గ్రంథాలను పరిశీలించి అందరి అభిప్రాయాలను పరిశీలించి ప్రతి లాజిక్ తర్వాత నేను చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. ఆయన ఈ భూమికి దిగి వచ్చి సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేస్తాడని అన్ని గ్రంథాలలో ఎక్కడో చోట కొన్ని ఆధారాలు ఉన్నాయి. నేనేమంటానంటే వేదాల్లో క్రీస్తున్నాడని నేను చెప్పడం మొదటి నుంచి. సత్యదేవుని వెతకడానికి ప్రతి చోట పెద్దలు వెతికారు, గురుతులు కొన్నున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక్కడే దేవుడు, ఆయన పేరు నజరేయుడని యేసు. మీకైనా నాకైనా ఈవెందో ఇప్పుడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరి సహోదరులు అందరికీ ఆయనే దేవుడు. ఆయన అందరికీ ప్రభు. భవిష్య పురాణం, అది భవిష్య పురాణం పైన ఉంది చూడండి, పేరు భవిష్య మహాపురాణం అని. అందులో లోపల పేజీ చూడండి జాగ్రత్తగా, ఆ పైన చూడండి, శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటలు ఉన్నాయి. ఒకనాడు యుగపురుషుడును శకపురుషుడునైన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ హూణదేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది. ఏమండి, అతన్ని చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు, మహానుభావ మీరెవరు అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈశపుత్రుడను, అంటే దైవ కుమారుడను, కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను. పెండ్లైన ఆమె శ్రీమతి, పెండ్లి కాని ఆమె కన్య కుమారి అంటారు. కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను, నేను మ్లేచ్ఛ ధర్మ ప్రచారకుడను, సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తన గురించి తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యం ఇచ్చినట్టు భవిష్య పురాణంలో ఉంది. అసలు మా హైందవ సాహిత్యంలో మీ యేసు గురించి ఎందుకు ఉంటుందండి బాబు, మీదేదో మీరు చెప్పుకుంటారు ఆయన అని చెప్పని మొత్తుకుంటున్నారు. నా బాధ ఏంటంటే, మన వాళ్ళ బాధ ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు సోదరా, ఆయన నిజమైన దేవుడు. ఆయన మీకు ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులకి అందరికీ తన గురించి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు. ఆయన కొంచెం చూస్తే మీరు బతికిపోతారు, నరకం తప్పించుకొని పరలోకం వస్తారని మేము కొట్టుకుంటుంటే వాళ్ళే మమ్మల్ని కొడతారు, తిడతారు, చంపుతామంటారు, ఏదేదో అంటారు. ఏమైనా సచ్చినా సరే సత్యం చెప్పే సత్తం.